నగరంలో వింగ్స్ ఇండియా 2025-26 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఈవెంట్ను ప్రారంభించారు. వివిధ దేశాలకు సంబంధించిన ఫ్లైట్లు, ప్రత్యేక చాపర్లు కొలువు తీరాయి. ఈ నెల 30-31వ సాధారణ ప్రజలు టికెట్లు కొనుగోలు చేసి ఈవెంట్కు రావచ్చని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. మొత్తం హైదరాబాద్ లో దీనికి సంబంధించి కూడా బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానాలు, చాపర్లు అన్ని కూడా కొలువు తీరాయి. వాటి ప్రత్యేకతలు ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నది రష్యాకి సంబంధించి ఏదైతే రష్యాతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత మనకి అక్కడ ప్రత్యేక విమానాలు కూడా ఈసారి మనకి కొలువుదిరి అని చెప్పాలి. 2020లో కూడా మనకి ఇక్కడనే జరిగింది. ఏదైతే వింగ్స్ ఇండియాకి సంబంధించిన స్టాల్స్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది ఇప్పుడు మనం చూస్తున్నది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంబంధించిన ఏదైతే తయారు చేసింది, ఇది ఒకటి ఆసుపత్రికి తీసుకెళ్లే అంబులెన్స్ గా పనికొస్తుంది, ఎయిర్ అంబులెన్స్ గా పనికొస్తుంది. అలాగే మామూలు పర్సన్స్ ను కూడా తీసుకెళ్లే వాటిగా కూడా పనికొస్తుంది. దీనికి సంబంధించిన ఎక్కడికెక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీటి కెపాసిటీ ఏంటి, వీటికి సంబంధించిన అన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన వాటిలో రష్యానికి సంబంధించిన విమానాలు కొలువుదీరాయి. వాటికి సంబంధించి కూడా ఎక్కడికెక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 15 విమానాలని కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. వాటిని ఏర్పాటు కూడా చేశారు. అలాగే ప్రత్యేక చాపర్స్ అంటే ఏవైతే సింగిల్ లేకపోతే ఇద్దరు ప్రైవేట్ చాపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో మనం చూస్తున్నది అది రష్యాకి సంబంధించిన ప్రత్యేక విమానం. దానికి సంబంధించి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ వాటి కెపాసిటీ ఎంత ఏంటి అన్న దానిపైన కూడా మెన్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఎయిర్ బస్ కి సంబంధించి కావచ్చు, బోయింగ్ సంబంధించిన విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరుగులు పెట్టబోతున్నాయి. దానికి సంబంధించిన మొత్తం దానికి సంబంధించినవి కూడా పూర్తి స్థాయిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కేవలం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడమే కాదు, వాటికి సంబంధించిన అంటే బిజినెస్ పరంగా కూడా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఇటు దేశీయ గాని అంతర్జాతీయ పరంగా కానీ ఇటీవల కాలంలో భారతదేశంలో విమానయాన సర్వీసులు అనేవి విపరీతంగా పెరగడం జరిగింది. అలాగే వీటిని యూజ్ చేసే వారి సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఎప్పుడు వింగ్స్ ఇండియా షోలు ఏర్పాటు చేసినా కూడా వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా ఇక్కడ ఎంఓయూలు కూడా చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇవన్నీ కూడా ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. అలాగే రెగ్యులర్ గా సంబంధించిన విమానాలు అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం కావచ్చు, లేకపోతే ఆకాశ్ ఎయిర్ కి సంబంధించిన విమానాలు, బోయింగ్ విమానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైనవి చెప్పాల్సి ఉంటే చాలా వరకు కూడా మనం రెగ్యులర్ గా ఆన్ ఫీల్డ్ లో బయట చూసేవి ఉన్నప్పటికీ కూడా చాలా ప్రత్యేకమైన విమానాలు కూడా ఉన్నాయి. అందులో మనం ఒకసారి అక్కడ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఏపీకి సంబంధించి ఇది కూడా రష్యాకి సంబంధించిందే. సో ఇలాంటి ప్రత్యేకమైన చాపర్స్ అంటే సింగిల్ పర్సన్స్ లేకపోతే డ్యూయల్ పర్సన్స్ ట్రావెల్ చేసే విధంగా కూడా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రత్యేక విమానాలు అనేవి కూడా పూర్తి స్థాయిలో కొలువుదీరాయి. ఏంటి ఎలా అనిపిస్తుంది, షో ఎలా అనిపిస్తుంది, మీరు ఇక్కడ స్పెషల్గా ఏంటి? అంటే నేను నేవీలో పనిచేస్తాను, నేను టెస్ట్ పైలట్ని. ఇక్కడ ఈ షోలో హెలికాప్టర్ డిస్ప్లే కోసం వచ్చాము. సో ఐ థింక్ దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఆర్గనైజేషన్ వైజ్ ఇట్స్ రియలీ నైస్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ద బెస్ట్ అబౌట్ ద షో. వెరీ నీట్లీ డన్ అండ్ అన్ని డిస్ప్లేస్ కూడా చాలా బాగున్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లయింగ్ డిస్ప్లే టు స్టార్ట్. 2020లో కూడా మన దగ్గర జరిగింది. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు ప్రత్యేకతలు ఏమేమి గమనించండి? అంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కువ అయినాయి అండ్ టెక్నాలజీ డిస్ప్లే కూడా ఉంది. సెకండ్ హెచ్ఏఎల్ లేటెస్ట్ హెలికాప్టర్స్, ఇంకా టెక్నాలజీ ఇండక్షన్ ఇవి చాలా బాగున్నాయి. అందుకని ఐ థింక్ ఈసారి మచ్ మోర్ ఆర్గనైజ్డ్ కంపేర్ టు లాస్ట్ టైం. దాట్స్ వాట్ ఐ ఫెల్ట్. సార్ మీరు లోపలికి వెళ్ళి చూడడం జరిగిందా? రష్యాకి సంబంధించినవి కూడా వచ్చినట్టున్నాయి, చూడడం జరిగిందా? ఏంటి అంటే మనకి వాళ్ళకి ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు టెక్నాలజీ వైజ్ అయితే మనం ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఓన్లీ థింగ్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అంతే. అది ఒక్కటే డిఫరెన్స్. రైట్, థ్యాంక్స్. షో ఎలా అనిపిస్తుంది సార్ మొత్తానికి? అది చాలా బాగుంది. ఐ ఫీల్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి నావికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ షో అనేది చాలా ప్రత్యేకమైనది చెప్పాలి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ వింగ్స్ రావడం జరుగుతుంది, వీటికి సంబంధించిన అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక
సాధారణ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ లోపలికి అలౌ చేసే విషయంలో ఈసారి ప్రత్యేకంగా అంటే లాస్ట్ 2 రోజులు 30-31 ఈ 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే లోపలికి అలౌ చేస్తారు. కాకపోతే ఇప్పటికే దానికి సంబంధించిన టికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బయట అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ గ్రిల్స్ ఏవైతే గ్రిల్స్ దాటి బయట వరకు అయితే 1000 రూపాయలు టికెట్ ఉంటుంది. లోపలికి వచ్చి మొత్తం చూడాలి అంటే దానికి దాదాపుగా 10,000 వరకు కూడా టికెట్ ఉంటుంది. వీటితో పాటు ఎవరైతే ఆల్రెడీ ఆర్గనైజర్స్ లోపల ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టికెట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో వీటికి సంబంధించిన అన్నిటి కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్ టికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాధారణ ప్రజలను కూడా చివరి 2 రోజులు కూడా లోపలికైతే అలౌ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఈ విమానాలు చూడొచ్చు. అయితే గతంలో అంటే 2020లో ఇలాగే లోపలికి అలౌ చేసిన సమయంలో అప్పటికే దాదాపుగా చాలా ఫ్లైట్స్ అంటే మొదటి 2 రోజులు కూడా ఇటు టెక్నికల్ గా వాళ్ళకి అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మొదటి 2 రోజులు ఉంచడం జరుగుతుంది. చివరి 2 రోజులకు వచ్చేసరికి ప్రజలకు వచ్చేసరికి చాలా తక్కువ సంఖ్యలో మనకైతే విమానాలు ఉంటాయి. కాబట్టి ఈసారి అలా జరగకుండా వీలైనంత ఎక్కువ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటే చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే వాటిని తెలుసుకునే వాళ్ళకి కావచ్చు చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా వాళ్ళైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో లోపల మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్రత్యేక చాపర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ACH 160 ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్నది ACH 160. దానికి సంబంధించిన కెపాసిటీ కావచ్చు దానికి సంబంధించిన అన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది గ్రీన్ కి సంబంధించింది H125. దీనికి సంబంధించి కూడా మాక్సిమం రేంజ్ అనేది 340 నాటికల్ మైల్స్ ఉంటుంది. అంటే 630 km/h ఉంటుంది. అలాగే స్టాండర్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. వీటికి సంబంధించిన క్యాబిన్ పరంగా చూసుకుంటే 1 లేదా 2 పైలట్స్ లేదా 3 నుంచి 4 సీట్లు ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక పైలట్ ఉంటే దాదాపుగా 6 సీట్స్ వరకు కూడా అంటే 6 ప్రయాణికులు అనేది ప్రయాణించే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించిన ప్రైవేట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ప్రత్యేకంగా ఈ షోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ప్రైవేట్ చాపర్స్ సంఖ్య కూడా బాగా పెరగడం జరిగింది. అలాగే రష్యాకి సంబంధించి అంటే రష్యాతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి వాళ్ళకు ఒక రిలేషన్ ఉంది కాబట్టి అలాగే వాళ్ళు కూడా మన విమానయాన రంగం పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఇక్కడ రష్యాకి సంబంధించిన ప్రత్యేక ఫ్లైట్స్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వింగ్స్ 2026 అనేది ఇటు హైదరాబాద్ అంటే తెలంగాణ పరంగా అలాగే భారతదేశ పరంగా కూడా రాబోయే రోజుల్లో పౌర విమానయానానికి సంబంధించిన అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV వింగ్స్ ఇండియా షో నుంచి.